చెల్లె బిడ్డ పెళ్లి చేసుకున్న కానీ దానికి ఇష్టం లేదు సారు. ఈ పిల్ల మీద ఇష్టం లేదు. ఈ పిల్లని కావాలని ఆయన పట్టుబట్టిండు. మందు సుఖ తాగిండు. అత్తకి ఇష్టం లేదు. ఈ పిల్ల అద్దురా అక్కడ నిజామాబాద్ సైడు 2 ఎకరాల పొలం ఇత్తన్నారు. నీకు ఆ పిల్లని చేస్తా ఇల్లు కట్నం ఎక్కువయ్యారు. ఈ పిల్ల అద్దని పట్టుబట్టింది. పట్టుబడితే వాళ్ళ అమ్మ నాన్న మాట వినకుండా ఈ పిల్ల కావాలని పట్టిండు. పడితే ఆఖరికి వస్తే ఈ పిల్లాడు మందు తాగిండు. ఇదే పిల్ల కావాలని ఈమె కోసం మందు తాగిన పోలే మేము ఇయ్యమని మేమన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ ఆడున్నారు. మళ్ళీ పానం మంచిగా అయిన పోలే ఇదే పిల్ల కావాలని మా చిట్టికి 24 గంటలు ఫోన్ చేసుకుంటా, మా కొడుకులకు ఫోన్ చేసుకుంటా, నువ్వు లేని బతుకని మందు డబ్బా పట్టుకొని ఫోన్లలో వీడియోలు చేసుకుంటా, నువ్వు నాకు కావాలా, నిన్ను మంచి చదువుకుంటా, నువ్వు నాకు కావాలని పట్టి మా బుజ్జిని బోర్లేసి మాకు తెలకుండా కొండపోయి వెంకటపురం గుట్టు కింద పూలదండలు వేసుకుని వచ్చిండు. వచ్చి మా చెల్లె కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే అయ్యో ఫోన్ తీసి చచ్చిపోతుంటుండు కదా ఫోన్ అని ఊకున్నది. నెల రోజులకు ఫంక్షన్ పెట్టింది మా చెల్లి. ఈ ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ 24 గంటలు దాన్ని ఎంపేస్తావా మేము చంపేయమంటావా తెల్లందాకా వచ్చి ఆ పిల్ల మనకద్దు దాన్ని ఎంపేసిరా నీకు వేరే పిల్లని చేస్తాని టార్చర్ పెట్టింది. ఇప్పుడు 3 రోజుల కింద నేను 3 రోజులలో ఎంపేస్తా, నువ్వు దాన్ని ఎంపేస్తావా లేదా అంటే నేను అమ్మ ఎట్లా ఎంపాలమ్మా ఏమేమి మాట్లాడుకుర్రాళ్ళు. ఇక రికార్డింగ్ ఉన్నది ఫోన్లలో చంపేస్తానమాట రికార్డింగ్ ఉన్నది. బాగా తిట్టింది ఒకటి కొట్టరా దాన్ని ఎంపేసిరారా అని. ఇప్పుడు ఈ హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు ఇష్టం లేదు ఏమంటే కట్నము 2 ఎకరాల పొలం నిజామాబాద్ సైడు దాని తల్లిగారి సైడు 2 ఎకరాల పొలం ఇస్తున్నారట. ఆ పిల్లనే ఎత్తా వీళ్ళు దిక్కులేని వాళ్ళు మనకెందుకు కట్నాలు రావు కానుకలు రావు. ఆ పిల్లని ఎత్తంటే ఈ పిల్ల అందంగా ఉన్నదని పిల్లని చేసుకుందానికి ఇదంతా చేసిరు సారు. అలా కొడుకు వాళ్ళ నడుపు కొడుకు పెద్ద గుండగలల్లో తిరుగుతాడు. వాళ్ళ నడుపు కొడుకు పెద్ద కొడుకు తల్లి ఈడు 4 తెల్లం దాకా వచ్చి చంపేసిరు. అలా చేసిరు. వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి. వాళ్ళ 4 పానాలు పోయేదాకా మేము వదిలేదు. ఆ రోజు చంపే రోజు ఆ పక్కనే అత్తమామ వీళ్ళంతా ఉన్నా కూడా అంత ధైర్యంగా ఎట్లా చంపగలిగిండు, ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా చేసుకున్నారు ముందే చేసుకున్నారు. ఇక ఏర్పడకుండా తలుపు తీసిండో మరి తలుపులు వేసుకుని అత్తెత్తనే బొండికాయ మీద కూర్చున్నారు. వాళ్ళు ఇక అత్తెత్తనే మత్తు మంది వేసిండ్రో మరి బొండికాయ మీద కూర్చురో తెలియదు. దమ్మెలకుంటే వేసిరు ఏర్పడకుండా కల చేసిరు. అయినా మా మరిది కొద్దిగా తెలివడ్డదంట. మా మరిది కొద్దిగా తెలివడితే మా సప్పుడు అవుతుంది రావే అని బయటకు వచ్చి తీయంగానే అల్లుడు అని కొడితే నవ్వినట్టు చేసిండట. అప్పుడు ఎంత అవుతుండో వచ్చామా టైం 1-2 అవుతుంది. నవ్వినట్టు చేస్తే మా చెల్లెమనుకుందాడు వాళ్ళు భార్య భర్తలు జాంతరం ఆడుకుంటురచ్చు గలలో మనం ఎందుకు అని మళ్ళీ ఇంట్లోకి పోయి తలు పెట్టుకురు. ఇక తెల్లారదాకా అల్లనే ఉండి 6 గంటలకు గొల్లెం పెట్టి పరిదేసి కోలిగేట్ వేసుకొని నవ్వి అత్తమ్మ లేచినవా అని కోలిగేట్ వేసుకొని అంటే డౌట్ రాకుండా కోలిగేట్ వేసుకొని ముఖం కడుక్కొని మా చిట్టి ముంగడికి వెళ్ళిపోయిండాడు. ఇక ఏమో సప్పుడిన పడే మరి రాత్రి సిట్టి గిట్లా మంచిగా ఉన్నారా ఏమన్నా గొడవ అయిందా తలుపు దిగిపోయి సిట్టి ఇంకా లేవపోయా అని మా చెల్లెకు మా మరిది చెప్పిండు. పోయి చూసేవారికల్లా అంటే 2 డేకొల్ల మంచాల సందులో ఇట్లా పడిపోయింది. ఈడ ఓడిసిండు బోర్ల ఒక్కల పడిపోయింది. ఈడ ఓడిసిండు ఈ పండ్లలో ఓడిసిండు ఇళ్ళ ఓడిసిండు కంట్లలో ఓడిసిండు ముక్కులో ఓడిసిండు. ఇక ఇట్లా పట్టి ఒత్తిండు. ఇంతమంది నల్ల పడ్డది సారు. అలా 4 పానాలు మాకు కావాలా. ఎన్ని రోజులకైనా మీరు సేరియా తీసుకపోతే మాత్రం మేము సంపుడు బరాబర్ సారు. ఆ పిల్ల ఈడియో తీసిన పిల్ల ఆ పిల్ల గురించి కొంతమంది ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయిందని ఎన్ని ఈడియోలలో వస్తుందో చూడురు మీరు. ఇప్పుడు కట్నం కోసమేనా ఈ హరిబాబుకి ఇంకే ఎవరన్నా వేరే అమ్మాయి ఏమన్నా అట్లా ఉన్నారా? తల్లి బగ్గా టార్చర్ పెట్టింది. అంటే అది సుకున్నది వచ్చిగా అక్కడ మాట్లాడుకున్నామన్న మాట మాట్లాడిర్రు. దాన్ని ఎంపేసిరారా దాన్ని ఎంపేస్తే ఇక్కడ ఈ పిల్లకు 2 ఎకరాలు మాట్లాడినాం ఈ పిల్లని చేస్తాం అని పట్టుబట్టిరు. అది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈడియోలలో సుకున్నది. ఇప్పుడు కెమెరాలలో ఉన్నాయి కొన్ని మాటలు అవి సుఖం మీరు తీసుకోండి సరేనా. ఎటు చేసి వాళ్ళకు దారుణంగా శిక్ష పడాలి. అలా ఉరి తీయాలి 4 వైష్ణవి హరిబాబు ఎప్పుడన్నా గొడవ పడినట్లు అనిపించేదా మీకు? వాళ్ళ ఏబట్టి గొడవ లేదు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములతో 24 గంటలు ఫోన్లు తెల్లందాకా చేస్తూనే ఉంటారు. వాళ్ళు దాన్ని ఎంపేసి వదిలిపెట్టరా